హాయ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు సుబ్బు ఆల్ ఇన్ వన్ ఛానల్ అందరికీ. మన ఛానల్‌లో మీ అందరినీ ఎంత హ్యాపీగా పలకరించి చాలా రోజులే కాదు 5, 6 నెలలే అయిపోతుందండి. మనం ఒకటి అనుకుంటే భగవంతుడు మరొకటి తలుస్తాడు. జనవరి 1 నుంచి కూడా మీరు ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్‌తో నేను ఇంకా బాగా వీడియోలు అవి తీద్దామని ఎంతో ప్లాన్ చేసుకున్నాను. అయితే కుదరలేదండి. అది మరొక వీడియోలోనో లేదో మరోసారి ఎప్పుడైనా ఎందుకు ఈ 5, 6 నెలల్లో గ్యాప్ వచ్చిందనే విషయాన్ని మనం డిస్కషన్ చేసుకోవచ్చు. 2025 జనవరి 1లోనే మాకు కొంచెం బాధనైతే మిగిల్చిందండి. కానీ ఎప్పుడూ ఇంక అలా బాధలోనే ఉంటే జీవితం ఏముంటుంది? అన్ని ఒడిదుడుకులు వస్తాయి. అవన్నీ తట్టుకుని ఎదరికి సాగిపోవడమే జీవితం. కాబట్టి ఈ 5, 6 నెలలు మధ్యలో అడపాదడపా చిన్న చిన్న వీడియోలు తీసినా ఇంత హ్యాపీగా మళ్ళీ పెద్ద వీడియో తీయడం మన ఛానల్లో మళ్ళీ 5, 6 నెలల తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి. ఇక మీరు చూసేది మా ఊరి మాంకాలమ్మ పోలేరమ్మ అక్క చెల్లెళ్ళ జాతర. లాస్ట్ ఇయర్ కూడా మన ఛానల్లో ఈ జాతర విశేషాల గురించి అన్నీ చెప్పానండి. ఇప్పుడు కూడా నాకు తెలిసిన ఈ సంవత్సరం కూడా మా ఊరి జాతర విశేషాలు సంబరాలు మీకు చూపిద్దామని మరొకసారి ఈ వీడియో తీశానండి. ఇప్పుడు మీరు చూసిన సంబరం అంతా కూడా అమ్మవారిని ఊరిలోకి తీసుకొచ్చిన ఉత్సవం అండి. అంటే ఊరి మధ్యలో పూరుగుడిసెలా వేసి అమ్మవారిని అమ్మగారింటిలా భావించి గరగల రూపంలో ఆ వారం రోజులు అమ్మవారిని ఆ పూరుగుడిసెలో పెట్టి పూజిస్తారండి. ఈ విశేషాలన్నీ కూడా లాస్ట్ ఇయర్ తీసిన వీడియోల్లో కూడా ఉంటాయండి. లాస్ట్ ఇయర్ తీసిన షార్ట్ వీడియోలో అయితే మీకు పూరిగుడిసె అది కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు అంత క్లియర్గా కనిపించట్లేదండి ఈ వీడియోలో. మన గోదావరి జిల్లా వాళ్ళందరికీ కూడా తెలుసు అమ్మవార్లకి పూరిగుడిసె ఏ విధంగా వేస్తారు అనేది. ఇప్పుడు మీరు చూసిన ఈ గరగ నృత్యాలు తర్వాత అమ్మవారిని తీసుకొచ్చిన ఒక 3 రోజులకి లేదా 4 రోజులకి గవ్వల గుడి పని చేస్తారండి. ఏ ఊర్లో అయినా అమ్మవారిని తీసుకొచ్చిన తర్వాత పూరుగుడిసెలో ఉంచి వీలైతే ఊరంతా తిప్పి తర్వాత వెళ్ళే ముందు జాతర, వెళ్ళిపోయే రోజు తీర్థ మహోత్సవాలు చేస్తారు. మాకైతే ప్రత్యేకం ఏంటంటే 2 జాతరల కింద అయితే చేస్తారండి. ముందు చేసేది గవ్వల గుడుపు అయిన తర్వాతే అమ్మవారు ఊరంతా తిరుగుతుంది. ఆ తిరిగినప్పుడు చలివిడి పానకాలు అవి ఇచ్చుకుంటారండి. అంటే అమ్మవారిని ఊర్లోకి తీసుకొచ్చినప్పటి నుంచి ఈ వారం రోజులు ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఏమిటి చీకట్లో అలాగా మందు కలుపుని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? గవ్వల గుడిపి అయిపోయిన తర్వాత అమ్మవార్లు పగలు ఊరంతా తిరుగుతారు. అప్పుడు ఊరు తిరిగినప్పుడు చలివిడి పానకం అలా వేసి అమ్మవార్లు కాళ్ళకి పసుపు నీళ్ళు అవి వేస్తారండి. అవన్నీ అయిపోయాక ఆఖరి రోజు అమ్మవార్లని అత్తగారింటికి తీసుకెళ్లే రోజు తీర్థ మహోత్సవం. ఆ తీర్థ మహోత్సవానికంట ముందు రోజు అంటే సోమవారం తీర్థం అయితే తీసుకువెళ్ళడం అయితే ముందు రోజు ఆదివారం మళ్ళీ బల్ల సేవ అని పెద్ద సేవ చేస్తారు. గవ్వల గుడుపు అనేది ఓన్లీ గరగలతో చేస్తే ఈ బల్ల సేవ అనేది చాలా అంగరంగ వైభవంగా బుట్ట బొమ్మలతో
అదేవిధంగా అమ్మవారి రూపాలతో చాలా బాగా గ్రాండ్గా చేస్తారండి బల్లసేవ అనేది. బల్లసేవలో ఇక అన్ని రకాల వాయిద్యాలు, వేషాలు అన్నీ ఉంటాయి. గవ్వల గుడుపు అనేది ఓన్లీ గరగ నృత్యాలు మాత్రమే ఉంటాయి. పూర్వం నుంచి కూడా ఇలా 2 రకాల జాతరలు మా ఊరి అమ్మవార్ల జాతరకి చేస్తారనమాట. ఇప్పుడు ఈ పగటి పూట చూపించేది తీర్థం రోజు అయితే వచ్చేసిందండి. ఇది తీర్థం రోజు మార్నింగ్ కూడా అమ్మవార్లు ఇలా ఊరంతా తిరుగుతారు. ఇలా తిరిగినప్పుడు కూడా వేషాలు వేసి ఊరంతా ఒకవైపు అమ్మవారు తిరుగుతూ ఉంటే ఒకవైపు ఇలాగా వేషధారణలు కూడా తిరుగుతూ ఈ 2 సంవత్సరాల నుంచి మొదలుపెట్టారండి. లేదంటే అంతకుముందు బల్లసేవ రోజునే ఈ వేషాలు ప్రోగ్రామ్స్ అన్నీ ఉండేవి. ఈ మధ్య అమ్మవారిని తీసుకెళ్తున్నప్పుడు కూడా ఇలా వేషాలు అవి మార్నింగ్ టైం కూడా వేస్తున్నారనమాట. అది అది కూడా నేను పొద్దుటి మాటలు షూట్ చేశాను. ఇక అమ్మవారిని వారి అత్తగారింటికి పంపేసిన తర్వాత ఇలాగా తిరణాల టైం అయితే అయిపోయిందండి. సాయంత్రం అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ఆఖరి రోజు తీర్థం రోజున వెళ్తారు. అదే మీకు చూపిస్తున్నాను. ఎంట్రన్స్ నుంచి కూడా ఇలాగా లైటింగ్ అది పెట్టి అమ్మవారి తీర్థ మహోత్సవం చాలా బాగా జరుగుతుందండి. చిన్నపిల్లలు ఆటలు ఆడుకునేవి, అదేవిధంగా చాలా రకాల ఇయర్ రింగ్స్, గాజులు చాలా మటుకు తక్కువ రేటుకి, అదేవిధంగా మంచివి కూడా ఉంటాయండి. అవి మనం చూసుకోవాలి. ఎక్కువ షాపులు అవి కూడా పెట్టారండి ఈ సంవత్సరం. చాలా బాగుంది తీర్థం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇక అలా తీర్థం చూసుకుంటూ వచ్చేటప్పటికి అమ్మవార్ల గుడి అయితే వచ్చేసిందండి. ఇదే మా అమ్మవార్ల గుడి. గుడి బయట ఇలాగా ప్రోగ్రామ్స్ చేయడానికి ఒక స్టేజ్ని కూడా పెడతారు. ఇదిగో ఇక్కడ చూసారా, అమ్మోరు సినిమాలో విగ్రహం ఉంటుంది చూసారా, ఆ విధంగా అయితే సెట్ చేశారండి. చాలా బాగుంది. అది కూడా మీరు చూస్తారని వీడియో తీశానన్నమాట. అమ్మవారి ఎంట్రన్స్ అయితే ఇదిగో ఇక్కడ నుంచి ఈ సింహద్వారం నుంచి ఉంటుందండి. ఇసుక వేస్తే రాలనంత జనంతో మొత్తం అందరి ఇళ్ళల్లో అమ్మాయిలందరూ వస్తారండి. ఆడపడుచులు ఎంత దూరంగా ఉన్నా కూడా గ్రామ దేవతల దర్శనానికి సంవత్సరానికి ఒక్కసారని మొత్తం అందరూ వస్తారండి. అలా గుడిలో ఎంటర్ అవ్వగానే గుడి ఆవరణలో కోలాటం పెట్టారండి. చాలా బాగా అందరూ కూడా మా ఊరి పిల్లలే కోలాటం వేస్తున్నారు. ఈ పక్కన అమ్మవారిని అలా ఉయ్యాలు ఊగుతున్నట్టు విగ్రహం భలే పెట్టారండి. చాలా బాగుంది. ఇంకా క్లియర్గా తీయడానికి ఆ జనాల్లో అవ్వలేదండి. ఇదిగో గుడి అయితే ఈ విధంగా ఉంటుంది. గుడి కూడా చాలా బాగా పువ్వులతో అలంకరించారు. ఇక్కడ ఎదురుగుండా కనిపిస్తుంది చూసారా, ఇక్కడ మాంకాళమ్మ ఉంటుంది. ఆ పక్కగా కనిపించేది పోలేరమ్మ ఉంటారు. అలా అక్క చెల్లెళ్ళండి. మా గ్రామ దేవతలు ఇద్దరు కూడా మహంకాళమ్మ, పోలేరమ్మ అంటారు. నేను తమ్ముడే వచ్చామండి ఈ తీర్థ మహోత్సవానికి. ఈ 6 నెలల నుంచి ఎందుకు వీడియోలు తీయట్లేదు, నేను తమ్ముడే ఎందుకు వచ్చాము, అమ్మ ఎందుకు రాలేదు అనేది మరొక వీడియోలో మనం డిస్కషన్ చేసుకోవచ్చు. ఇక్కడ కోలాటం అయిన తర్వాత ఆ అమ్మాయికి అమ్మవారు పూనారట. ఆ చిన్న వీడియో క్లిప్ను కూడా నేను తీశాను. అందరూ కోలాటం చేసేవారు కూడా ఆగి అలా చూస్తున్నారండి. అంటే అమ్మవారి సాంగ్ ఏదో వేసిన తర్వాత ఆ విధంగా జరిగింది. ఇక అమ్మవారిని దర్శనం చేసేసుకున్నాక అమ్మవారి విగ్రహాలు అయితే గుళ్ళో తీయడానికి అవ్వలేదండి. అమ్మవార్లు దర్శనమై బయటికి రాగానే
ఇలాగా ప్రోగ్రామ్స్ అవి పెడతారండి. దర్శనం అయిపోయిన తర్వాత సరదాగా అవి కూడా వీక్షించి ఇలా మందు కాల్పులు కూడా జరుపుతూ ఉంటారు. ఆ మందు కాల్పులు అన్నీ చూసి తీర్థ మహోత్సవంలో ఏవో ఒకటి కొనుక్కొని ఎంతో సంతోషంగా మా ఇళ్ళకు చేరుకుంటాము. ప్రతి ఘట్టము కూడా ప్రతి కార్యక్రమము కూడా చాలా బాగా చేస్తారండి ఉత్సవాల్లోనూ. మీకు మిస్ అయినవి ఏంటంటే మేము ఇంటి దగ్గర పెట్టుకునే నైవేద్యాలు, అదేవిధంగా ఈ తీర్థానికి జాతరకి మధ్యలో అమ్మవారిని తీసుకెళ్ళేటప్పుడు అమ్మవారిని కోళ్ళు కొరకడం అలాంటి వీడియోస్ ఆ కార్యక్రమాలు తీయడం అవ్వలేదండి నాకు. అమ్మవారిని కోళ్ళు కొరుకుతూ దారంతో కోడి పిల్లల్ని ఇస్తారండి. ఒక ఆయనకి మా అంకాలమ్మ పూని ఆ కోళ్ళని కొరుకుతూ ఆ పిల్లలు కూడా చలవ పందులు అని చైర్లు వేస్తే ఆ చైర్ల మీద పిల్లలు పడుకుంటే ఆ పిల్లల్ని దాటుతూ అలా గుళ్ళోకి వెళ్తారండి. ఆ వీడియో తీయడం అయితే అవ్వలేదు. బాగా మధ్యాహ్నం ఎంత ఎండగా ఉంది. నాకైతే ఆ రోజు జ్వరము బాలేదు. అందుకని ఇంకా మధ్యాహ్నం వెళ్ళి ఆ కార్యక్రమం వీడియో తీయడానికి అవ్వలేదండి. నేను వెళ్ళిన వీడియోలు మాత్రమే తీసి కొన్ని మా ఫ్రెండ్స్ని అడిగి కూడా సేకరించి ఇలా ఈ వీడియో నాకు వచ్చినంతలో ఎడిట్ చేసి పెట్టాను. ఎవరికైనా అర్థమయ్యి నా వీడియో చూసి ఆనందపడితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఇక మా ఊరు అమ్మవార్లు ఎలా ఉంటారు అనేది ఈ లాస్ట్లో యాడ్ చేశాను. ఖచ్చితంగా చూసి మీరు కూడా ఆనందిస్తారు అని నేను నమ్ముతున్నాను. ఇదేనండి ఇవాల్టికి వీడియో. ఉంటానండి.